మనందరం కూడా ఈ 2026 సంవత్సరంలో మొదటిసారిగా కలుస్తూ ఉన్నాం. సంతోషం మిమ్మల్ని అందరినీ కలవటం. ఇవాళ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరే పక్క సంక్షేమంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితి నుంచి, అంధకారం నుంచి ఇవాళ అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు 2024 జూన్లో అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఒక అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి అధికారం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేటటువంటి దిశలో భాగంగా 5 సంవత్సరాల పాటు ఏదైతే ఒక పక్క అమరావతిని, మరో పక్క పోలవరాన్ని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటిని కూడా నాశనం చేసేటటువంటి పరిస్థితుల దగ్గర నుంచి మరలా సరైన దిశలో వెళ్ళే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం ఏ రకమైనటువంటి గాడిని పెట్టేటటువంటి పరిస్థితి ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఒక పక్క విద్య, మరో పక్క వైద్యం, మరో పక్క సంక్షేమం, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందే దిశగా మనకి సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గత సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో వస్తూ ఉంటే ఇది చూసి తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మరలా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు నిరంతరం చేసుకుంటూనే ఉన్నాయి. దానిలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పీపీపీ ప్రాజెక్టుల మీద, పీపీపీ స్కీమ్స్ మీద ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈ విధానాన్ని అవలంబిస్తూ ముఖ్యంగా విమానాశ్రయాలు, రహదారులు, హాస్పిటల్సు, వైద్య కళాశాలలు అన్నీ కూడా ఇవాళ పీపీపీ విధానాన్నే అనుసరిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తూ ఉంది. మనం చూసాము ఇప్పుడు మన వైద్య కళాశాలకు సంబంధించినటువంటి అంశం. 10 కళాశాలని పూర్తిగా పీపీపీ విధానంలో నిర్మించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా ఉందో మనం చూసాం. 17 కళాశాలలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసి, నరేంద్ర మోదీ గారి ఆలోచన ఈ దేశంలో ప్రతి జిల్లాలోనూ కూడా ప్రభుత్వ వైద్యశాల ఉండాలని, అదేవిధంగా వైద్య విద్యను అభ్యసించే దానికోసం విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పీపీపీ విధానంలో ఆ రాష్ట్రాలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు తగ్గట్టుగా వైద్య కళాశాలలు ఉండాలని చెప్పి నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి 17 వైద్య కళాశాలని శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో 10 ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పదే దాన్ని ప్రైవేటైజేషన్ అన్న పేరుతోటి ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పీపీపీకి ప్రైవేటు పరం చేయడానికి ఉన్నటువంటి ఒక తేడాను కూడా తెలియనటువంటి నాయకులు ఇవాళ దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీలో ఉండటం అనేది నిజంగా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. అటువంటి వారు ఎలా పరిపాలించారో 5 సంవత్సరాలు ఆశ్చర్యకరమే.
5 సంవత్సరాలు కూడా విధ్వంసాన్ని సృష్టించినటువంటి వ్యక్తులు ఇంతకంటే ఎక్కువ వారి నుంచి ఆశించలేము. చాలా స్పష్టంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి ఏ సేత్ గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం, ఒక పక్క గుజరాత్లోను, జార్ఖండ్లోను, ఛత్తీస్గఢ్లోను, మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలోను కూడా ఇదే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి ఇదే సరైనటువంటి విధానము అని చెప్పి కూడా సాక్షాత్తు ఎన్ఎంసీ చైర్మన్ చెప్పారు. అయినప్పటికీ కూడా నీతి ఆయోగ్ కూడా చెప్పింది, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సంస్థలన్నీ కూడా చెప్పినాయి. అయినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గతంలో ఒక పిల్ని చేయటం జరిగింది. రాష్ట్రంలో హైకోర్టులో వేశారు. హైకోర్టులో ఓడిపోయిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ శ్రీరామ్ గారు ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత మరలా సుప్రీంకోర్టుకి కేఏ పాల్ చేత వేపిస్తే ఆ రోజున సుప్రీంకోర్టు ఆ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయటం, అడ్మిషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళు పెట్టినటువంటి పిటిషన్ని రిజెక్ట్ చేస్తూ ఏదైనా ఉంటే కనుక రాష్ట్రంలో తేల్చుకోవాల్సిందిగా తిరిగి పంపించినటువంటి పరిస్థితి. మరలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు మరలా కొత్తగా నిన్నగాక మొన్న మరొక కొత్త పిల్లి వేయటం కూడా జరిగింది. అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం నిరంతరం చేసేటటువంటి ప్రక్రియ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తూనే ఉంటారు. వారు గతంలో కూడా అమరావతికి అడ్డం పడ్డారు, భోగాపురం ఎయిర్పోర్ట్కి అడ్డం పడ్డారు, రాయలసీమ ప్రాజెక్టులకు అడ్డం పడ్డారు. ఎంత మీరు అడ్డుపడ్డప్పటికీ కూడా ఇవాళ అమరావతి అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. మరోపక్క భోగాపురంలో ట్రయల్ రన్ కూడా ఒక ఫ్లైట్ దిగటం జరిగింది. అదేవిధంగా రాయలసీమ ప్రాజెక్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా మీకు చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఏదైతే పీపీపీ మీద వేసేటటువంటి టెండర్లు మీరు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా పీపీపీ విధానంలో ఈ రాష్ట్రంలో వైద్య కళాశాలను నిర్మించి తీరుతాం. ప్రజలకు వైద్య సేవ చౌకకి అందిస్తాం. ప్రజలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా తగినంత వైద్య విద్యను అందించేటటువంటి బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చేసేటటువంటి తప్పుడు విధానాలు, తప్పుడు ఆరోపణలు ప్రజలను నమ్మలేదు కాబట్టే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసినా కూడా మీ వికృత మనస్తత్వంతో ఇవాళ కూడా ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం మీరు నిరంతరం చేస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని ఇష్టం వచ్చినట్టు పేలుతా ఉన్నాడు. సంస్కారం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నానీలతోనే మొదలవుతుంది. అది నాని, ఆళ్ళ నాని, పేర్ని నాని, మరొక నాని, ఇటువంటి నానీలందరూ కూడా కలిసి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు మీరు మాట్లాడినటువంటి భాష వల్లే ఇవాళ మీకు ఈ దుర్గతి పట్టింది. అయినప్పటికీ కూడా మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయట్లా. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఏదైతే పీపీపీ టెండర్స్లో ఆదోనికి సంబంధించినటువంటి వైద్య కళాశాలకి ఒక టెండర్ వచ్చింది అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి సత్యకుమార్ గారు ప్రకటిస్తే అదంతా కూడా ఫాల్సు. ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు, కిమ్స్ పార్టిసిపేట్ చేయలేదన్నారు. కిమ్స్ పార్టిసిపేట్ చేసిందని ఎవరు చెప్పారు మీకు? అసలు మేము చెప్పినటువంటి మాట, పీపీపీ విధానంలో ఆదోనికి ఒక టెండర్ వచ్చింది, అది రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. నామ్స్ ప్రకారం ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. కానీ అసలు టెండరే దాఖలు కాలేదు. అసలు ప్రేమ్చంద్ జైన్ అనేటటువంటి వ్యక్తే లేడు. అసలు ఇటువంటి వ్యక్తులు అనేవాళ్ళు ఎవరు కూడా మేము కిమ్స్ హాస్పిటల్లో వెరిఫై చేశాము. కిమ్స్లో గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా అసలు ఆ డాక్టర్ పేరుతోటి ఏ వ్యక్తి కూడా లేడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాడు. అయ్యా, మీరు చెప్పినటువంటి మాటలు మళ్ళీ మీరు ఒక్కొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా మీడియా వారికి కూడా. వారు చెప్పినటువంటి మాట, ఎక్కడ చూసినా కూడా కిమ్స్ హాస్పిటల్ అంతా వెతికాడంట, డాక్టర్లు ఎవరూ లేరట, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అడిగారట ఆయన.
వాళ్ళు కూడా చెప్పారంట, అసలు ఈ ప్రేమ్చంద్ అనేటటువంటి వ్యక్తి మా హాస్పిటల్లో లేడు, ఆఖరికి బాత్రూమ్లు కలిగి ఫినాయిల్ వేసేటటువంటి వాళ్ళను కూడా ఎతికాడట. నీ ఆలోచన, నీ బుద్ధి బాత్రూమ్ల దగ్గర ఫినాయిల్ వేసేటటువంటి దగ్గర ఆగిపోయింది పేరు నాని గారు. కాబట్టే మీరు ఇటువంటి వాళ్ళ కోసం వెతికారు. బిడ్డింగ్ వేసేటటువంటి వ్యక్తి బాత్రూంలో ఫినాయిల్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడా? ఎక్కడ అడగాలి, ఎవరిని అడగాలి అనేది కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? మీకు ఒక్కటే చెబుతా ఉన్నాం, ప్రేమ్చంద్ జైన్ అనేటటువంటి వ్యక్తి మీకు తెలుసో తెలీదో, దానిలో 1.64% వాటా, కిమ్స్లో వాటా గతంలో ఉండేటటువంటి వ్యక్తి. మీకు తెలియకపోతే కనుక మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో కనుక చూసినట్టయితే చాలా స్పష్టంగా కూడా మీకు కనపడుతుంది. ఆయన సుమారుగా 14 లక్షల షేర్లు కలిగినటువంటి వ్యక్తి ప్రేమ్చంద్ జైన్. డాక్టర్ ప్రేమ్చంద్ జైన్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రముఖ డాక్టర్, కార్డియాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్గా ఇవాళకి కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. వివరాలు తెలుసుకోవటంలో కూడా మీకు సమర్థత లేనటువంటి వ్యక్తులు కనీసమైన సమాచారం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినటువంటి మీడియా దగ్గర కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు పేలుతూ ఉంటే, సత్యకుమార్ గారి గురించి మాట్లాడుతూ గోడలు ఎగరేసుకుంటూ వస్తూ సత్యకుమార్ గారు ఏదో చెప్పేశాడు, షా అని అన్నాడు, ప్రేమ్చంద్ షా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, షా అంటే మేము భయపడతామా అని. మీరు దేనికి భయపడతారు? మీరు అవినీతిలో మునిగిపోయినటువంటి వ్యక్తులు, మీరు దేనికి భయపడతారు? మిమ్మల్ని భయపడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ లేదు. మీరు మాట్లాడేటప్పుడు విచక్షణ కోల్పోకుండా మర్యాదగా మీరు మాట్లాడితే ఈ రాష్ట్రంలో తిరగగలుగుతారు. ఇవాళకే మిమ్మల్ని ప్రజలు చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు ఒక అసమర్థమైనటువంటి మంత్రిగా భావించాడు కాబట్టే మీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మిమ్మల్ని మంత్రిగా తీసేశాడు. ఎందుకు తీసేశాడు మిమ్మల్ని? యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎ మినిస్టర్ అని చెప్పి తీసేశారు. కేవలం మీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని తీసేయటం కాదు, ప్రజలు కూడా యు ఆర్ అన్ఫిట్ ఫర్ అవర్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి మిమ్మల్ని ఓడించారు. అన్ఫిట్ అని చెప్పి అందరూ భావిస్తుంటే నేను ఇంకా ఫిట్గా ఉన్నానని చెప్పి మీరు ముందుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మాటల్లో ఫిట్నెస్ లేదు, మీ పద్ధతిలో ఫిట్నెస్ లేదు, మీ సంస్కారంలో ఫిట్నెస్ లేదు. మాట్లాడేటటువంటి మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మంత్రుల మీద కానీ నాయకుల మీద మాట్లాడేటప్పుడు సరైన వివరాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని. అదేవిధంగా ఆయన మాట్లాడతాడు, అమరావతిని ఏదో సింగపూర్ చేస్తానన్నాడు. ఎక్కడ సింగపూర్? ఎప్పుడు కడతాడు సింగపూర్ అంట? సింగపూర్ను కట్టాలా? అమరావతికి వచ్చి చూస్తే అక్కడ ఏం కడుతున్నారో మీకు అర్థమవుద్ది. మీ ఇళ్లల్లో కూర్చొని మీకు సంబంధించినటువంటి ఒకరిద్దరు వ్యక్తుల ద్వారా ఎంక్వైరీ చేస్తే మీకేం తెలుస్తుంది పేరు నాని గారు? ఆయన అంటాడు, ఎవరో ఈశ్వరన్ అని చెప్పి ఒక మంత్రి వచ్చాడు సింగపూర్ నుంచి, ఆడెక్కడికి వెళ్ళిపోయాడు, ఆడేం చేస్తున్నాడు, ఆడి గురించి ఎతికితే ఆడు జైల్లో ఉన్నాడట. ఆడేంటండి? ఆయన ఒక మంత్రి, గతంలో ఆయన ఆ సింగపూర్ ప్రభుత్వానికి ఉన్నటువంటి మంత్రి. మన సంస్కారం మనము సింగపూర్ దాకా కూడా తెలియజేయాలా? వాడు వీడని మాట్లాడతారా ఒక మంత్రి గురించి? ఆయన అరెస్ట్ అయితే అరెస్ట్ అయ్యాడు, మీ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు కదా. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిన తర్వాత కూడా ప్రజలు ఎన్నుకున్నారు కదా. కనీస సంస్కారం లేనటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడుతూ ఉంటే చూసేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. వాళ్ళని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు కొత్తగా, క్రెడిట్ చోరీ అట. మీ తల్లి పార్టీ ఏమైనా ఓటు చోరీ అని కొన్నాళ్ళ పాటు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఈ పిల్ల పార్టీ ఇప్పుడు క్రెడిట్ చోరీ, భోగాపురం క్రెడిట్ని చోరీ చేస్తుందట ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేయాలా? దాన్ని శాంక్షన్ చేసినటువంటిది, భోగాపురం ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం, నిర్మాణం చేస్తుంది జిఎంఆర్. ఇటువంటి పరిస్థితిలో దానికి భూసేకరణ కోసం ఆ రోజు నోటీసులు ఇచ్చినటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇవి చేస్తూ ఉంటే మధ్యలో తైనాతీగాళ్ళలాగా మీరు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసింది కాక, ఆ రోజు మీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? ఎర్ర బస్సు కూడా వెళ్ళలేనటువంటి చోటకి ఎయిర్ బస్సు కావాలంట వీళ్ళందరికీ అని చెప్పి
ఆ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కించపరిచినటువంటి పరిస్థితి. మీరు ఉత్తరాంధ్ర ప్రజలకి మీరు ముందుగా క్షమాపణ చెప్పాలా? ఎర్ర బస్సు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతం అని చెబుతారా? మీ తండ్రి గారు మీరు చేసినటువంటి అవినీతి వల్లే వెనకబడినటువంటి ప్రాంతాలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క రాయలసీమ కానీ మరో పక్క ఉత్తరాంధ్ర కానీ వెనకబడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు తల్లి కాంగ్రెస్ అయితే ఇవాళ పిల్ల కాంగ్రెస్ కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు మాట్లాడతారు క్రెడిట్ చోరీ గురించి. ఎవరో కట్టినటువంటి ఫ్లైఓవర్లకి శిలాఫలకాలు వేసుకొని మీ పేర్లు పెట్టించుకున్నటువంటి వ్యక్తులు, ఎవరో కట్టేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళన్నీ కట్టేస్తే 4.5 సంవత్సరాలు ఆపి చివరి ఎన్నికలకు 6 నెలల ముందు మీ శిలాఫలకాలు వేసుకొని మీరేదో ఇచ్చేసినట్టుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడేటటువంటి హక్కు కానీ పరిస్థితి కానీ మీకు ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మొట్టమొదటిగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా చూసి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం. ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నారు ఆయన, రాయలసీమకు అన్యాయం చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. మొట్టమొదటిగా నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు క్షమాపణ చెప్పి రాయలసీమ ప్రజలకి, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకి క్షమాపణ చెప్పిన తర్వాత రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మీరు మాట్లాడాలా. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు మీరు కాదా ప్రభుత్వంలో ఉంది, కనీసం ఆ రోజు ప్రజల్ని పరామర్శించారా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కనీసంగా ప్రజలకి ముందస్తు హెచ్చరిక కూడా చేయలేదే, దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయినారే, గేట్ల మెయింటెనెన్స్ కూడా. మీరా మమ్మల్ని ప్రశ్నించేది అని చెప్పి, మీరా ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడేది అని, ఎన్డీఏ కూటమి యొక్క చిత్తశుద్ధి ప్రజల పట్ల ఉన్నటువంటి దాన్ని మీరా మమ్మల్ని ప్రశ్నించేదని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు. ముందు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీకు రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల్ని నిరంతరం మోసం చేస్తూ, నిరంతరం మాయ మాటలతోటి తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తూ నిరంతరం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి ప్రయత్నం. ఒక పక్క అమరావతి డెవలప్ అవుతూ ఉంటే ఈమెయిల్స్ పంపిస్తారు సింగపూర్కనో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకి. బిట్స్ పిలాని వాళ్ళు ఇక్కడ అమరావతిలో ఉద్దండరాయి పాలెంలో కన్స్ట్రక్షన్ కోసం, కాలేజ్ కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళందరికీ మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ నుంచి పంపించినటువంటి మాట వాస్తవం కాదా? మీరా ఇటువంటి గురించి, అభివృద్ధి గురించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేది? మీకు ఏమాత్రం అర్హత ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంతకాదు, ఎన్నో అరాచకాలు మీ 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర చేశారే, వాటిని ప్రశ్నించడానికి ఇవాళ ముందుకు వస్తే కూటమి ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి బోర్డు ముందుకు వస్తే మీరు కనీసంగా సమాధానాలు చెప్పంది కాక ఎదురుదాడికి ప్రయత్నం చేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్ర క్షేత్రం అయినప్పటికీ కూడా అక్కడ మందు బాటిల్స్ పడేసి తాగి పారేసినటువంటి మందు బాటిల్స్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడింది. ఇప్పటికీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఖాళీ బాటిల్స్ని అక్కడ పడేసి తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారే. మీకు కనీస అర్హత ఉందా తిరుమల తిరుపతి గురించి మాట్లాడేదానికి? మీలాంటి వ్యక్తులు చేసేటటువంటి తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలు ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే మీ తప్పును ఒప్పుకొని ముక్కుని నేలకు రాసి ప్రజల మధ్యకి రండి. అప్పుడు ప్రజల గురించి మీరు ఆలోచన చేస్తారని చెప్పి విషయాన్ని ప్రజలు నమ్మేటటువంటి ప్రయత్నం చూస్తారు. అంతేగాని మీ యొక్క దొంగ ఆలోచనలో, తప్పుడు ఆలోచనలో ప్రజలెవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఏదైతే ఇప్పుడు పీపీపీ విధానంలో వేసేటటువంటి టెండర్స్ ఉన్నాయో, మీరు కోర్టులకు ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా బిడ్డింగ్ రాకుండా మీరు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ వ్యక్తులు ఎవరైతే ప్రీ బిడ్డింగ్ మీటింగ్లకి అటెండ్ అయినటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో, అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తూ ఉన్నారే. మీరు ఎన్ని బెదిరింపులకు దిగినా, మీరు ఎన్ని తప్పుడు విధానాలను అవలంబించినా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో ఇక్కడ 17 మెడికల్ కాలేజీలను కట్టి తీరుతాం. ఈరోజు పిడుగురాళ్ళలో ఒక సెంట్రల్ ఫండింగ్ స్కీమ్ కింద, సిఎస్ఎస్ కింద, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద
ఈ రోజు నుంచి కూడా ఒక కాలేజ్ అక్కడ ప్రారంభం కాబోతా ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీలని ఈ రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో 100% కట్టి తీరుతాం. మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశాన్ని కేవలం మీరు 6% నిధులు మాత్రమే ఖర్చు చేశారు. ఒక్క పులివెందులలో మాత్రం 500 కోట్లకు కానీ 400 కోట్లు ఖర్చు చేశారు. మీకున్న చిత్తశుద్ధి ఎటువంటిదో చాలా స్పష్టంగా ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని ఆ స్థితిలో కూర్చోబెట్టారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి తప్పుడు విధానాలు కనుక అవలంబిస్తే కేవలం అధికారం నుంచి దించేయటమే కాదు, రాజకీయంగా శాశ్వతంగా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీతో పాటుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోయేటటువంటి రోజుల్లో మీ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, హెచ్చరిస్తూ తప్పుడు విధానాలని మీరు మానుకోవాలి. ఇవాళకైనా క్షమాపణలు చెప్పి మీరు ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.